2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉన్నప్పటికీ కూడా తొలి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత చాలా అని చెప్పుకోవచ్చు. అవును. ఈ తొలి ఏకాదశి అంటే ఏంటి? ఏ రోజు వస్తూ ఉంటుంది? అండ్ అలాగే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి? ఈ రోజు మనం పాటించాల్సిన నియమాలేంటి? తప్పకుండా అండి. తొలి ఏకాదశి అనేటువంటిది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా చెప్పుకుంటామండి. ఎందుకు అని అంటే తొలి అంటే ప్రధానమైంది, మొట్టమొదటిది అని అర్థము. సో, ఇక్కడ పండుగలన్నీ కూడా ఈ యొక్క తొలి ఏకాదశి నుంచే ప్రారంభం అవుతూ ఉంటాయి. అదేవిధంగా దక్షిణాయనం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. తరువాత శ్రీ మహావిష్ణువు కూడా శేషతల్పం మీద అంటే పాలకడలి అంటే పాల సముద్రంలో తపస్సు చేసుకోవడానికి ఆయన శేషతల్పం మీద శయనించి యోగ తపస్సులోకి, యోగ నిద్రలోకి ఎప్పటి వరకు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు వెళ్తారు. అందుకే ఈ 4 నెలలు కూడా ఈరోజు లగాయత్తు తొలి ఏకాదశి నాడు లగాయత్తు చాతుర్మాస్య వ్రతము అనేటువంటిది ఆచరించడం. తర్వాత ప్రధానంగా తొలి ఏకాదశి అనేటువంటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం చేసి ఎవరైనా సరే ఎలాంటి కష్టాలున్న వాళ్ళైనా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైనా, చరిత్రలో కూడా కుచేలుడు అనేటువంటి ఆయన అందరికీ తెలిసిన ఆయనే. ఆయన కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించిన తరువాతనే దరిద్రం నుంచి బయటపడి సర్వ సంపదలు కలిగాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఏ సమస్య అయినా పర్వాలేదు తొలి ఏకాదశి నాడు వ్రతం ఆచరించడము, ఆరోగ్య సూత్రాలు కూడా ఈ చాతుర్మాస్య వ్రతంలో ఇమిడి ఉన్నాయని చెప్పి శాస్త్రం చెబుతోందండి. ముఖ్యంగా ఏమేమి చేయాలి అంటే తొలి ఏకాదశి నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నిత్య అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణులకి ఇద్దరికీ కూడా తులసి దళములతోనూ మారేడు దళములతోనూ స్వామిని అర్చించి పూజించిన తర్వాత ఆ రోజంతా పండ్లతోనూ అదేవిధంగా వండని వంటకములతోనూ మాత్రమే భుజించి తరువాత రాత్రి వరకు స్వామి యొక్క సేవలో ఉండి రాత్రి సూర్యాస్తమయం అయిన తరువాత విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే ఇంట్లో చేస్తూ భారత భాగవత కథలని వింటూ లేదా శ్రవణం వింటూ చదువుతూ కానీ రాత్రి అంతా జాగారం ఉండి అంటే చాలామంది ఇలాంటి వ్రతాల్లో జాగరణ అని అంటే ఏదో వేరే వేరే పనులు ఇంట్లో ఉండేటువంటి పనులు చేసుకుంటూ ఏదో జాగరణ ఉన్నాను అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. జాగరణ అంటే స్వామి కోసం మేల్కొనడము, స్వామిని కీర్తించడము, స్వామి యొక్క కథలను వినడము, ఆయన కోసం ఏదైనా చదవడం కానీ ఇలాంటి కాలం గడుపుతూ ఉంటే దాన్ని జాగరణ అంటాము. సో, అలాంటి జాగరణే అలా అలా చేస్తేనే అది సిద్ధిస్తుంది. అలా చేసిన తర్వాత తెల్లవారిన తర్వాత అంటే ద్వాదశి రోజు సూర్యోదయం అయిన తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్ళి బ్రాహ్మణునికి స్వయం పాకంగా ఇవ్వడం కానీ లేదా ఎవరైనా బ్రాహ్మణులకి ఎందుకు అంటే బ్రాహ్మణులు అంటే గోవులు అన్న విష్ణుమూర్తికి మహాప్రీతైనది కాబట్టి బ్రాహ్మణులకి స్వయం పాకము కానీ వాళ్ళని ఇంటికి పిలిచి సత్కర్మలు చేసి వాళ్ళకి భోజనం పెట్టి అక్కడి నుంచి ఆ యొక్క వ్రతాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది చేయాలి. ఎవరైతే ఇలాగ సత్కర్మానుష్ఠాన పూర్వకంగా ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళకి విష్ణు కృప అనేటువంటిది కలుగుతుంది. విష్ణు కృప కలగడం అంటే ఏమిటి అంటే దరిద్రుడు మంచి ధనవంతులైపోతారు. అది ఏ విధంగా అవుతారనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఆరోగ్యహీనులు అంటే ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దక్కుతుంది. ఇంకా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్యలో తెలియనటువంటి అన్యోన్యత పెరుగుతుంది. మోక్ష ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఏది కావాలో స్వామి అది మీ భక్తికి తగ్గట్టుగా ఖచ్చితంగా ఇస్తారు. మోక్షానికి వెళ్ళాలని కోరుకునేటువంటి వాళ్ళు లేకపోతే వైరాగ్యాన్ని ఆత్మజ్ఞానాన్ని కోరుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కావాలంటే గమనించండి. ఏకాదశి అంత ప్రత్యేకమైనది. అందులోనూ ఈ తొలి ఏకాదశి ఇంకా ప్రత్యేకమైనటువంటిది. అదేవిధంగా ఈ రోజుల గాయతు 4 నెలల పాటు చాతుర్మాస్య వ్రతము. ఒక్కొక్క నెలలో పాలుకు సంబంధించిన వంటకాలు తినకుండా, ఒక్కొక్క నెలలో కూరగాయలు తినకుండా, ఒక్కొక్క నెలలో ఆకుకూరలు, ఒక్కొక్క నెలలో ఇలాగా వ్రత అనుష్ఠానం అనేటువంటిది ఆరోగ్య సూత్రాలతో ఇమిడి ఈవెన్ మాటలు కోపం ఎవరిని మీద కోప్పడకుండా, అబద్ధములు ఆడకుండా, తర్వాత ఎవరిని నిందించకుండా ఇలాంటివన్నీ కూడా మనిషిలోని పరివర్తన తీసుకురావడానికి, మనిషికి ఆత్మజ్ఞానాన్ని కలగజేయడానికి
చేయడానికి శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క అనుగ్రహాన్ని కలగడానికి మహర్షులు ఉద్దేశించి చేసినటువంటి చాతుర్మాస్య వ్రతము. అలాంటి గొప్ప వ్రతం కూడా ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి చూసేటువంటి యూత్ అయినా సరే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి. ఈ తొలి ఏకాదశి రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు మీరు ఏ నియమాలు పాటించకపోయినా కేవలం కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నోట్లోంచి ఒక అబద్ధం కానీ ఒక అశుద్ధం కానీ మాట్లాడకుండా, తరువాత పరిపూర్ణంగా స్వచ్ఛంగా ఉంటూ సత్యం మాట్లాడుతూ నాన్ వెజ్ లాంటివి అంటే ఈ హింస సంబంధిత వంటకాలు కానీ ఏమీ భుజించకుండా 4 నెలల పాటు ఉండండి. మీ జీవితంలో గొప్ప చేంజెస్ అనేటువంటివి వస్తాయి. ఇది నేను గమనించాను. చాలామందికి సజెస్ట్ చేసిన తర్వాత నేను చెప్తూ ఉన్నాను. మీ లైఫ్లో మీరు ఎంత దరిద్రంతో బాధపడుతున్నా, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు, ఒక జీవితంలో చాలామందికి డబ్బులు ఉంటాయి కానీ ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళకైనా తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు యొక్క వ్రతాన్ని ఆచరించండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అంటే మరి తొలి ఏకాదశి నుంచే మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుందంటారా? అవునండి. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన ప్రారంభం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి కూడా దక్షిణ వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటారు. దాన్ని దక్షిణాయనము అంటాము. అయితే కాలాన్ని గణించేటువంటి పద్ధతుల్లో ఆయనాలు 2 ఉంటాయి. అందులో ఉత్తరాయణం ఒకటైతే దక్షిణాయనం ఇంకొకటి. ఈ దక్షిణాయనంలోనే నిజానికి ఎక్కువగా పండుగలు ఉంటాయండి. మీరు చూస్తే వినాయక చవితి కానీ, దసరా కానీ ఏవైనా చాలా ఈ దక్షిణాయనంలోనే ఎక్కువ ఉంటాయి. ఆషాఢ మాసం నుంచి ఇది స్టార్ట్ అవుతోంది. ఏదైతే తొలి ఏకాదశి అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది. ఆ రోజున ఇక క్లిష్టమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే ఆ రోజు మీరు ఇంట్లో ధ్యానం చేసుకున్న కేవలము నారాయణ అనేటువంటి పదాన్ని పలికిన మోక్ష ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. అయితే అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కానీ, ద్వాదశాక్షరి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి 2 మంత్రాలని పొద్దున్న అంటే ఉదయం సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి ఒక 1000 ఒక 1000 సార్లు జపము చేయండి. మీకు ఏ మంత్రం అనుకూలంగా ఉంటే ఆ మంత్రం పర్వాలేదు. ఒక మంత్రాన్ని తీసుకోండి, అనుష్ఠానం చేయండి. ఉదయం ఒక 1000 సార్లు, ఈవినింగ్ ఒక 1000 సార్లు చదవండి. తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది ప్రతి ఒక్కరు ఇంట్లో ఏకాదశి సాయంత్రం వేళ చేయాలి. తరువాత ఏమిటి అంటే స్వామికి తులసి దళాలతో అర్చన చేయడం, అమ్మవారికి తామర పువ్వులతో అర్చన చేయడం, ఇవన్నీ కూడా విశేషమైన ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.